ఒంగోలు నగరంలో తాగునీరు పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదని ఒంగోలు శాసనసభ్యులు ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్-అఫిషియో సభ్యులు దామచర్ల జనార్దన్ రావు హెచ్చరించారు. ఒంగోలు నగర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ఒంగోలు నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. సగం ట్యాంకర్లో నీరు పోసి మిగతావి అమ్ముకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు తోలతామని అనే మాట వినిపిస్తే పరిణామాలు కఠినంగా ఉంటాయంటూ హెచ్చరించారు. అమృత 2 పథకం కింద 410 కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రానున్న 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టి నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే జనార్దన్ రావు తెలిపారు. మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాము. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ ఇది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏ ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మన వాటర్ కూడా శాంపిల్ పంపించాము, టెస్ట్ చేయించాము. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకి రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుల్లకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుల్లకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత 2 ఏదైతే పాత అవుతుందో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్ 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళీ మాట్లాడి స్టేట్లో అమృత 2 అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా 3 కోట్ల దాకా అమృత 2 ఉన్నాయి. దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు. టెండర్లు అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచుల్లో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 డేస్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిల్టర్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాము. ఈ వాటర్ ట్యాంకులలో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ కూడా ఆపాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళు ఇస్తాము. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళకి మన ఎంపీ గారు సీరియస్గా తీసుకోండి. అది వాటర్ది కూడా మనం స్ట్రీమ్లైన్ చేయమని చెప్పాము, టైమింగ్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు కూడా కొంచెం 4 గంటలకు 3 గంటలకు వాటర్ వచ్చేది అది కరెక్ట్ కాదు. మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 కల్లా మనకు వాటర్ క్లోజ్ అవ్వాలి. వాటర్ ప్రాబ్లం లేదు. ఈరోజు ట్యాంకర్లో 60% ఉంది. అవసరమైతే గుణం నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే మనకి మళ్ళీ రామతీర్థం నుంచి కూడా వదులుతారు. వదిలినప్పుడు అది కూడా రిపీట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది రావాలి. పైప్ లైన్ ప్రాబ్లం ఉన్న దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అది పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు పోటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో రోడ్లపై చెత్త ఉంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హెచ్చరించారు. ఒంగోలు నగరంలో దాదాపు 800 మందికి పైగా పారిశుద్ధ్యం సిబ్బంది పనిచేస్తున్నారని, ఒక్క పేపర్ రోడ్డుపై కనిపించకుండా చూడాలి అన్నారు. తాను త్వరలో మాస్టర్ పాయింట్లను తనిఖీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్పొరేటర్లు కూడా తమ పరిధిలోని
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ ఉండాలంటూ సూచించారు. ఊరికే జీతాలు తీసుకుని టైంపాస్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ పారిశుద్ధ్య సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. శానిటేషన్ మేజర్ ప్రాబ్లంగా పోయే కొద్ది కొంత బాగుంది. ఈ 2 నెలల నుంచి మళ్ళా కూడా శానిటేషన్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఈరోజు దగ్గర మనకు వచ్చేటప్పటికి 5 డివిజన్స్ కింద మనం బైఫర్కేట్ చేసాం. 5 డివిజన్స్కి వచ్చేసాము. 708 మంది పనిచేస్తా ఉన్నారు. ఆ తర్వాత అది కూడా చాలని చెప్పేసి మళ్ళీ 150 మందిని మళ్ళీ వర్కర్స్ తీశారు. ఇంతమంది పనిచేస్తున్నా కూడా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనకు క్లీన్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకా కొంతమంది పాత వాళ్ళు వాళ్ళ జీతాలు తీసుకొని పనిచేయని వాళ్ళు లేకపోతే ఇలాంటివన్నీ కూడా మన ప్రాక్టీసులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయలేకపోతాం. దానికోసం అని చెప్పేసి నేను కూడా ఈ ఆలోచనతో ఈరోజు ఏదైతే డివిజన్స్ ఉన్నాయో శానిటేషన్ డివిజన్స్ 5 ఉన్నాయో ఒక్కొక్క డివిజన్ కింద ఎన్ని డివిజన్స్ పరిధి ఉందో దాన్ని జిగ్జాగ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నా. వితిన్ 10 days లోపల ఇదివరకు ఒక్కో డివిజన్లో శానిటేషన్ చేసే వాళ్ళని 5లో వేయటం, 4లో వేయటం, వర్కర్స్తో అన్నీ కూడా జిగ్జాగ్ చేయండి. ఈవెన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కూడా జిగ్జాగ్ చేయండి. ఎందుకని కరెక్ట్గా ఆ టైంకి వీళ్ళు 5 గంటల నుంచి 10 గంటల లోపల మనకి పని అవ్వాలి. ఖచ్చితంగా 5 గంటలకి వాళ్ళంత అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ ఎంతమంది వస్తున్నారు? వాళ్ళకి అటెండెన్స్ జీతాలు తీసుకోవడం కాదు. ఒక్కొక్కరికి 21,000-22,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు 5 గంటల నుంచి 10 దాకా చేయాలి. ఈవినింగ్ మళ్ళా 4 to 7 చేయాలి. 2 to 5 చేయాలి. 2 to 5 చేయాల్సింటే మళ్ళీ ఇంకా రోడ్డు మీద అంతా ఎందుకు చెత్త ఉంటుంది? చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటం, ఆ రోడ్డు మీద వేసినేమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి దాన్ని అంతా కూడా వేసి పడేయటం. ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు? ఆయన కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి? అందుకని దీంట్లో మొహమాటం లేదు. అందరం కూడా మనకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరూ కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి. చెత్త ఇమీడియట్గా మనకు డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటలకల్లా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయండి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళు అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళని కూడా తీసేయండి. మొహమాటం లేకుండా చేయాలి. కమిషనర్ గారు ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలు బాగుండాలి. అందరికీ పేరు రావాలన్నా కూడా మనం చేయాల్సిన కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకోవాలి. మీరు అలానే మనం ఏదో చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడుతుంది. అయిపోయింది 10 months అయిపోయింది. మంది జరుగుతుంది. 708 ప్లస్ 150 మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లా ఉన్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకోండి దాన్ని. కాబట్టి క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్ళటము. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎంతో శరంగా వస్తుంటాం, విజిట్కి వస్తాం. మాది కమిటీలో ఉన్నాయి కాబట్టి మన దాకా లేట్ అవుతుంది. రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి. సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరన్నా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపమో లేకపోతే ఇంకొకటో కాదు. వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా ఊరికే జీతాలు తీసుకొని టైం పాస్ చేసుకున్నామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఒక పేపర్ కనపడకూడదు. మీరు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయండి. దాన్ని చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరెక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి ఒక కాపీ. మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి.
మన పిచ్చయ్య కూడా ఉన్నాడా, పిచ్చయ్య నువ్వు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు ఇదంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కన్నా ఫీల్డ్ లెవెల్లో మీకు ఇచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి. 17 డివిజన్లో లేకపోతే 20 డివిజన్లో ఒకరు, 20 డివిజన్లో ఒకరు చేసుకోవాలి. 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకు జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు, చెత్తన. రెండోది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి ఎంపీ గారు. రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు, సైక్లింగ్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 months మళ్ళీ ఆ వారం రావాలి, మళ్ళీ 3-4 days మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందుకు తీసుకునే విధంగా కలిసి అందరం కూడా చేద్దాం. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. అయితే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి అంటూ కమిషనర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. టెండర్ దక్కించుకున్న వారికి టైం బాండ్ ఇవ్వాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు చేయకుండా తిరిగి టెండర్లు దక్కించుకుని నిర్లక్ష్యంగా ఉంటే అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి అంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆదేశించారు. ఏదైతే టెండర్స్ ఉందో దాన్ని క్లారిటీ కూడా ఇచ్చాము. వాళ్ళు సర్టన్ టైం ఇచ్చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఎవరైతే వర్క్స్ తీసుకున్నారో ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా, క్వాలిటీగా కంప్లీట్ చేయకుండా లెస్ చేసుకొని మళ్ళీ నేను లాస్ అవుతానని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయకుండా ఉన్నారో అది షార్ట్ టైమే పెట్టండి. 15 days or 20 days పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయండి. 3 times చూడండి. అట్లా కూడా బాగా కంటిన్యూ అయితే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రెండోసారి వాళ్ళు అటెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటే అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.